రాహుల్ గాంధీ గారు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అందులో 6 నెలలు స్టడీ చేసి ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం ఓట్ల చోరీకి ఏ విధంగా పాల్పడింది అని ఆధారాలన్నింటినీ కూడా దేశం ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ప్రకటన రాలే, ఒక మీడియా సమావేశం రాలే, ఏమీ రాలేదు. ఒక్కదాన్ని కూడా వాళ్ళు ఖండించలేదు. అయితే నిన్నటి నుంచి ఈరోజు 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం అంట. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతుందో అది ఇద్దరు ఊరించుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం పెట్టడం అయిపోయింది. ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆయన ఎలక్షన్ మీడియా సమావేశం పెట్టడం అయిపోయింది, ముగిపోయడం అయిపోయింది. కానీ ఆశ్చర్యం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీడియా సమావేశం ద్వారా రాహుల్ గాంధీ గారికి ఇచ్చినటువంటి కౌంటర్ ఏం తెలుసా? దాని కౌంటర్ అనాలా? కాసేపు అనుకోండి. ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరుగుతుంది అని చెప్పి అనడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడం అట. అమ్మో, ఇది ఒక సెంటిమెంట్, మళ్ళీ ఒక ఎమోషన్ తీసుకెళ్ళి రాజ్యాంగాన్ని, దేశాన్ని, ఇంకా దేవుడిని అనలే, ఇంకేమైనా దేవుని పేరు చెప్పి ఆ దేవుడిని అవమానించడం అట్లా అనలే. సంతోషం. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అట ఎలక్షన్ కమిషన్. చాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఏ పార్టీల మీద ప్రేమ లేకుండా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు చేయడం అంటే, ఓట్ల దొంగతనం అని చెప్పి విమర్శలు చేయడం అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లేనట. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలట. ఎన్నికలకు ముందే అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ లిస్ట్ ఇస్తారట. ఇందులోనే చాలా మ్యాజిక్ ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం అబ్జెక్ట్ చేయలేదట. అప్పుడు అబ్జెక్ట్ చేయకుండా ఇప్పుడు ఎట్లా విమర్శలు చేస్తారు అంటది ఎలక్షన్ కమిషన్. అచ్చా, అసలు వీళ్ళు చెప్పాల్సింది ఏంటి? సమాధానం చెబుతున్నది ఏంటి? అవునయ్యా, రాహుల్ గాంధీ బయట పెట్టినటువంటి ఆ 1,00,000 ఓట్ల దొంగతనం ఆ ఒక్క నియోజకవర్గంలోనే జరిగిందా లేదా? తండ్రి పేరు దగ్గర XYZ, హౌస్ ఇంటి దగ్గర 00, కొన్ని వేల ఓట్లు ఉన్నాయా లేదా? ఒక సింగిల్ బెడ్రూమ్లో 68 ఓట్లు ఉన్నాయా లేదా? ఒకరే బెంగళూరులో, లక్నోలో, వారణాసిలో, ముంబైలో ఓటు హక్కు ఉందా లేదా? వాళ్ళు ఓటు వేసారా లేదా? ఒక మనిషి పేరు దగ్గర XYZ, తండ్రి పేరు దగ్గర ABCD ఎందుకుంది? హౌస్ నెంబర్లు 00 ఎందుకున్నాయి? ఇన్ని 1, 2, 5, 10 కాదు, అవి కూడా ఉండద్దు. ఆయన అవి కాదు, 1,00,000 ఓట్లు కదా రాహుల్ గాంధీ బయట పెట్టిండేది. 1,00,000 ఓట్లు కదా. అవునే, అవన్నీ పక్కన పెడితే డిజిటల్ ఓటర్ లిస్ట్ ఎందుకు ఇయ్యారు? ఆ కొంచెం గ్యాప్లోనే 1,00,000 ఓట్లు, ఆంధ్రప్రదేశ్లో 50,00,000 ఓట్లు ఎందుకు పెరిగినాయి? సమాధానం ఈ ప్రశ్నలకు చెప్పకుండా రాజ్యాంగాన్ని అవమానించాడట రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ విమర్శలు చేయడం ద్వారా. ఈసీ మొహం చూపించి కూడా భయపడుతుంది అని చెప్పి దేశవ్యాప్తంగా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుకునే కానీ ఒక మీడియా సమావేశం పెట్టారు. వీళ్ళ మీడియా సమావేశం అంతా పిచ్చోళ్ళలాగా చెవులు కలిసి ఇన్న తర్వాత మనకు వచ్చిన క్లారిటీ, అసలు వీళ్ళు ఎందుకు పెట్టారు మీడియా సమావేశం అని. అసలు ఎందుకు పెట్టారు మీడియా సమావేశం ఏమో మరి ముఖ్య అర్థం కాలేదు. ఎందుకు పెట్టినట్లు మీడియా సమావేశం? రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్లుగా, అంటే ఎవరికి ఒక లీడ్ ఇచ్చేకి పెట్టినట్టున్నారు. ఇమ్మీడియట్గా బీజేపీ ఐటీ సెల్యూలు ఈ ట్విట్టర్లో ఒక హ్యాష్ రాహుల్ లయర్ అని ఒక హ్యాష్ తీసుకొని వచ్చారు. అలాగని రాహుల్ గాంధీ చెప్పిన 1,00,000 ఓట్లు లేవు అని చెప్పి ఈసీ చెప్పిందా? రాహుల్ గాంధీ చెప్పినట్టు సింగిల్ బెడ్రూమ్లు 70 ఓట్లు లేవని చెప్పిందా? రాహుల్ గాంధీ చెప్పినట్లు ఓటర్ దగ్గర XYZ, వాళ్ళ తండ్రి దగ్గర ABC అట్లా కొన్ని వేల ఓట్లు ఉన్నాయని చెప్పిందా? హౌస్ నెంబర్ దగ్గర 00 ఉన్నాయని చెప్పిందా? ఏమీ చెప్పలే. రాజ్యాంగాన్ని అవమానించినట్టు క్షమాపణలు చెప్పాలి, మేము పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నాం. ఏంటిది సినిమా డైలాగ్? ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఇసిపెట్టి ఒక రాజకీయ పార్టీకి మించి ఉంది ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం. ఏమైనా ఒక రాజకీయ పార్టీ విమర్శలు చేస్తే కనీసం మరో రాజకీయ పార్టీ తప్పు అబద్ధం ఏదో కౌంటర్ చేసుకొని ఏదో అలిగాబిలికి ఏదో చెబుతారు. కానీ వీళ్ళు అధికం చెప్పలేదు. అసలు రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాల ప్రస్తావనకే తీసుకురాదు. మరి దేనికి మీడియా సమావేశం? రాజ్యాంగాన్ని అవమానించినట్ల. ఒక నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు ఉంటే మాత్రం రాజ్యాంగాన్ని ప్రేమించినట్ల, 1,00,000 ఓట్లు దొంగోట్లు ఉన్నాయని చెప్పి బయట పెడితే మాత్రం రాజ్యాంగాన్ని అవమానించినట్ల. ఏంది మాస్టర్ ఇది? ఏంది ఏందండి మాకు గోలా? అరే